హాయ్ అండి. అందరికి నమస్తే. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నా పేరు చైతన్య మంజునాథ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంట్లో స్మార్ట్ హోమ్ సిస్టమ్ ఇన్‌స్టాల్ చేసి చాలా డేస్ అయిపోయింది. ఇప్పుడు చూపిద్దాం, అప్పుడు చూపిద్దాం అని చాలా డిలే అయిపోయింది. సో, ఇంకా స్మార్ట్ హోమ్ సిస్టమ్ మా ఇంట్లో ఎలా వర్క్ చేస్తుందో చూపిస్తాను. బయట నుంచి లోపలికొచ్చినప్పుడు ఎంట్రీవేలో ఉన్న లైట్స్ అయితే ఆన్ చేసుకుంటాం. కానీ బెడ్‌రూమ్‌లో లైట్ కానీ, కిచెన్‌లో లైట్ కానీ, ప్యాటియోలో ఉన్న లైట్ కానీ ఆన్ చేయలేం కదండీ! అక్కడికెళ్ళి ఆన్ చేసుకోవాలి కదా! సో, మనం అక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇక్కడే మనం లైట్స్ ఆన్ చేయడం, ఆఫ్ చేయడం చేసుకోవచ్చు. ఎంట్రన్స్ డోరు గరాజ్ డోరు ఓపెన్ చేయడము, క్లోజ్ చేయడం కూడా చేసుకోవచ్చు. మెయిన్ నాకు నచ్చినదేంటంటే, ఎవరైనా మనకు కాలింగ్ బెల్ కొట్టినప్పుడు మనం డైరెక్ట్‌గా ఓపెన్ చేయకుండా ఇక్కడ కెమెరా ఆప్షన్ ఉందనమాట. సో, వాళ్ళు రింగ్ చేసిన వెంటనే మనకిక్కడ కనిపిస్తుంది. వచ్చిందెవరో చూసి మనము డోర్ అయితే ఓపెన్ చేయొచ్చు. నాకైతే ఇది చాలా చాలా బాగా నచ్చింది. దీంతో పాటు అలెక్సా కూడా ఇచ్చారండి. సో, పిల్లలైతే అలెక్సా వచ్చాక చాలా చాలా మంచిగా ఎంజాయ్ చేస్తారు. పిల్లలు ఇంకా మాటికి అలెక్సా, అలెక్సా అంటూనే ఉంటారు. మార్నింగ్ సుప్రభాతంతో స్టార్ట్ అవుతుంది ఇంట్లో అలెక్సా. ఇంకా కుకింగ్ చేసేటప్పుడు బోర్ కొట్టకుండా బోలెడన్ని సాంగ్స్ కూడా ప్లే అవుతాయి. అద్దుద్దా? A penny worth one, a nickel worth five, a dime worth 10, and a quarter 25. That's it? Yeah. Wow, nice అప్పు. పిల్లలకి కోల్డ్ చేసినప్పుడు స్నీజ్ రిమూవ్ చేయాలంటే చాలా ఇబ్బంది కదండీ! సో, సమ్‌టైమ్స్ స్నీజ్ రిమూవ్ చేయలేము. స్నీజ్ అలాగే నోస్‌లో ఉండిపోతుంది. పిల్లలు బ్రీత్ తీసుకోవడానికి కొంచెం ఇబ్బంది పడతారు కదా! సో, అందుకే నాజల్ యాస్పిరేటర్ అయితే తీసుకున్నాము. సో, ఇది నోస్ సైజ్ బట్టి క్యాప్స్ అయితే చేంజ్ చేసుకోవచ్చు. ఇది మన మొబైల్‌కి ఛార్జింగ్ ఎలా పెట్టుకుంటామో సో, అలా ఛార్జింగ్ పెట్టుకోవచ్చనమాట. మనం స్నీజ్‌ని రిమూవ్ చేయడానికి స్పీడ్ లెవెల్స్ కూడా ఉంటాయండి. 1, 2, 3 అలా ఉంటాయి. లైట్ వస్తుంది. మ్యూజిక్ కూడా వస్తుందనమాట. లాస్ట్ టైం ఈ క్యూట్ బాటిల్‌లో మనీ ప్లాంట్ ట్రీ పెట్టాను కదండీ! సో, స్మాల్ రూట్స్ అయితే ఫార్మ్ అయిపోయాయి. సో, నా దగ్గర ఈ క్యూట్ ప్లాంట్ ఉంది. దీంట్లో మనీ ప్లాంట్ ట్రీ అయితే పెట్టేసాను. ప్రతిరోజు లంచ్ బాక్స్‌కి ఏదో ఒక కొత్త రెసిపీ ప్రిపేర్ చేయాలి. పిల్లలకి హెల్తీగా ఉండాలి. పిల్లలు మంచిగా ఎంజాయ్ చేయాలి అని ఉంటుంది కదా! సో, నేనిక్కడ ప్యాన్ కేక్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. సో, చాలా అంటే చాలా ఈజీ అండి ప్యాన్ కేక్స్ ప్రిపేర్ చేయడము. సో, ఇందులోకి 2 కప్స్ దాకా నేను ఆల్ పర్పస్ ఫ్లోర్ వేసుకున్నానండి. సో, మీరు గోధుమ పిండితో కూడా ప్రిపేర్ చేయొచ్చు. ఇందులోకి 1 టీ స్పూన్ బేకింగ్ పౌడరు, 1 టీ స్పూన్ షుగరు పావు టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని మనము యాడ్ చేసిన ఫ్లోర్స్ అన్నీ మంచిగా షిఫ్టింగ్ చేసుకోవాలి. సో, ఇప్పుడు డ్రై ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసాం కదా! వేరొక బౌల్‌లోకి లిక్విడ్స్ అయితే యాడ్ చేస్తున్నానండి. సో, మనము ఏ కప్పుతో అయితే ఫ్లోర్ తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్స్ దాకా మిల్క్ యాడ్ చేశాను. 1 టీ స్పూన్ దాకా వెనిలా ఎక్స్ట్రాక్ట్ 4 టేబుల్ స్పూన్ దాకా మెల్ట్ చేసిన బటర్ యాడ్ చేసి మనము ఫ్లోర్‌లోకి ఈ లిక్విడ్స్ అన్నీ యాడ్ చేసుకుంటూ లంప్స్ లేకుండా ఇలా మనము మిక్స్ చేసేసుకోవాలి. సో, దీన్ని ఒక 10 ఆర్ 15 మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలి. బ్యాటర్ చూసారా? బ్యాటర్‌లో ఎటువంటి లంప్స్ లేవు. బ్యాటర్ యొక్క కన్సిస్టెన్సీ ఇలాగుంది. సో, ఇప్పుడు మనము పాన్ కేక్స్ చేసుకోవడానికి బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది. సో, ఇంకా పాన్ కేక్స్ ప్రిపేర్ చేయడం అయితే స్టార్ట్ చేశాను. సో, నేనైతే పాన్ మీద ఎటువంటి ఆయిల్ కానీ, బటర్ కానీ ఏది అప్లై చేయలేదండి. వన్స్ మనం బ్యాటర్‌ని పాన్ మీద వేసిన తర్వాత ఫ్లిప్ చేస్తాం కదండీ! సో, అప్పుడైతే కాస్త బటర్ అయితే పాన్ కేక్‌కి అప్లై చేశానండి. పాన్ కేక్స్ అయితే చాలా అంటే చాలా టేస్ట్‌గా ఉన్నాయండి. ఇన్‌ఫాక్ట్ మనం బయట కొన్న పాన్ కేక్స్ కంటే మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న పాన్ కేక్స్ చాలా హెల్తీగా ఉంటాయి. చాలా చాలా టేస్ట్‌గా ఉంటాయి. పిల్లలకి పాన్ కేక్స్ అంటే చాలా చాలా ఇష్టం కదండీ! సో, ఇలాగ ఇంట్లోనే పిల్లలకి ఇష్టమైన పాన్ కేక్స్ అయితే ప్రిపేర్ చేసి పెట్టండి. మా పిల్లలైతే చాలా చాలా మంచిగా ఎంజాయ్ చేశారు. పిల్లల కంటే నేనే మంచిగా ఎంజాయ్ చేశాను. నాకైతే పాన్ కేక్స్ చాలా చాలా బాగా నచ్చాయి. బ్యాటర్‌ని మనం పాన్ మీద వేసినప్పుడు మనకు కాసేపు ఉన్నాక బబుల్స్ ఫార్మ్ అయిపోతాయి. సో, బబుల్స్ ఫార్మ్ అయిపోతాయి ఇలా. సో, అప్పుడు మనం ఫ్లిప్ చేస్తే అంతేనండి. తర్వాత బటర్ అప్లై చేసుకోవచ్చు. చాలా అంటే చాలా ఈజీ అండి పాన్ కేక్స్ ప్రిపేర్ చేయడము. జస్ట్ ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీ ఒపీనియన్ మీ ఫీడ్‌బ్యాక్ అనేది నాకు కామెంట్‌లో షేర్ చేసుకోండి. అలా పాన్ కేక్స్ ప్రిపేర్ చేసిన తర్వాత పాన్ కేక్స్‌ని లంచ్ బాక్స్‌లో పెట్టేస్తున్నాను. సో, ఇంకా 3 పాన్ కేక్స్ పెట్టేసి దానిపైన బటరు స్ట్రాబెర్రీస్ పెడుతున్నాను. యాక్చువల్‌గా అంటే మనము బటర్ బదులు హనీ వేస్తే ఇంకా బావుంటుంది. మా పిల్లలకి స్వీట్ ఎక్కువ తినడం ఇష్టం ఉండదనమాట. సో, అందుకే బటర్ వేసి స్ట్రాబెర్రీస్ పెట్టాను. మా పిల్లలకి స్ట్రాబెర్రీస్ అంటే చాలా చాలా ఇష్టము.
మనం టాపింగ్‌కి స్ట్రాబెర్రీస్ కాకుండా బనానా కానీ, యాపిల్స్ కానీ, వాటర్ మిలన్ కానీ, పపాయ కానీ ఎనీ ఫ్రూట్స్ అయితే టాపింగ్‌కి పెట్టుకోవచ్చు. చాలా చాలా టేస్ట్‌గా ఉంటాయి. సో, లంచ్ బాక్స్ అయితే విత్ ప్యాన్ కేక్స్ రెడీ అయిపోయింది. స్నాక్ బాక్స్‌లో స్ట్రాబెర్రీస్ అండ్ కివి పెట్టాను. ఎవ్రీడే మార్నింగ్ చాలా చాలా హడావిడిగా ఉంటుంది. ఇంట్లో తినడానికి ఒక బ్రేక్‌ఫాస్ట్ ప్రిపేర్ చేయాలి అండ్ లంచ్ బాక్స్ ఒక బ్రేక్‌ఫాస్ట్ ప్రిపేర్ చేయాలి. ఇంకా కౌట్లను రెడీ చేయాలి. ఇంకా నేను లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసే టైంలోనే చాణిక్య నిద్రలేస్తాడు. చాణిక్యని కూడా మేనేజ్ చేసుకుంటూ లంచ్ బాక్స్ ప్రిపేర్ చేస్తాను. చాణిక్యని ఫ్రెష్ అప్ చేపించి ఇంకా చాణిక్యకి కూడా ప్యాన్ కేక్స్ అయితే ప్రిపేర్ చేసి ఇంకా చాణిక్యకి కూడా ఫీడ్ చేశాను. మ్యాంగో సీజన్ కదా, లాస్ట్ టైం మా హస్బెండ్ మ్యాంగో తిన్న తర్వాత మ్యాంగో సీడ్ ని ఎలా భూమిలో పెట్టారో మ్యాంగో ట్రీ అయితే వస్తుంది. చాలా చాలా హ్యాపీ అనిపించింది నాకు మ్యాంగో ట్రీ చూడగానే. కౌటిల్యకి ఫోర్ హెడ్ మీద జస్ట్ స్క్రాచ్ వచ్చింది. కౌటిల్య రండి ఏం చేశాడు. కౌటిల్యకి చిన్న దెబ్బ తగిలినా కూడా కంపల్సరిగా దాన్ని క్లీన్ చేసి బోరెలను పెట్టి బ్యాండేజ్ అయితే కంపల్సరిగా వేయాలి. మా హస్బెండ్ నేర్పించారనమాట. కౌటిల్యకి ఫోర్ హెడ్ మీద జస్ట్ స్మాల్ స్క్రాచ్ వచ్చింది. దాన్ని క్లీన్ చేసి బొరెలను పెట్టి బ్యాండేజ్ అయితే వేపించుకున్నాడు. కౌటిల్యకి బ్యాండేజెస్ అంటే చాలా ఇష్టము. అంతేనండి, ఈ క్యూట్ బ్లాగ్ ఎంతటితో ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ గుడ్ డే. బాయ్.